మనకి 10th పాస్ అయ్యామంటే మార్క్ లిస్ట్, ఇంటర్ పాస్ అయ్యామంటే మార్క్ లిస్ట్, డిగ్రీ పాస్ అయ్యామంటే మార్క్ లిస్ట్, ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఇవన్నీ కావాలి. అదే సందర్భంలో అలా లేకపోతే మనం చదివామన్నా సరే అర్హత లేనట్టే. అలాగే ఒక వస్తువు తయారు ఎవరైనా చేయొచ్చు, కానీ నాణ్యతా ప్రమాణం ఇది అని కన్ఫర్మ్ చేయాల్సింది ISI మార్క్. ఆ మార్క్ ఉంటే అది నాణ్యమైనది అన్నటువంటి ఇవి అమ్మాలి అని చెప్తుంది ప్రభుత్వం. అవి లేకుండా ఉన్నటువంటి కూడా చలమణి అయిపోతుంది. అయితే అమెజాన్లు, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిట్లలో ఖచ్చితంగా అవి ఉన్నవే అమ్మాలి అన్నటువంటిది ప్రభుత్వం చెప్తుంది. ఆన్లైన్ ఇది కాబట్టి తాజాగా వాళ్ళ గోడౌన్స్ మీద దేశవ్యాప్తంగా సోదాలు చేశారు. ఏదైతే ఈ నాణ్యతా ప్రమాణాలకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ చేసే BIS చేసినటువంటి లెక్కల్లో కామర్స్ ఫర్మ్స్ అయినటువంటి అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ వేర్ హౌసెస్లో ISI మార్క్ లేని వేలాది వస్తువుని సీజ్ చేశారు. దాంతో రాబోయే రోజుల్లో మనకి సరుకు డెలివరీల్లో ఆలస్యం కావచ్చు.